లైబ్రరీలో నిషేధాజ్ఞలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్ని వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందన్నారు. మొన్న యూనివర్సిటీలో ఆందోళనలు నిషేధిస్తే మెమో ఇచ్చారు. నేడు లైబ్రరీలో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజాస్వామ్య పాలన అనే 7వ గ్యారంటీని మరిచి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారని ఫైర్ అయ్యారు. గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. ఇప్పుడు శుద్ధపూస మాటలు నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాప పరిహారం కాదని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయమంతా లైబ్రరీల చుట్టే తిరిగిందని, రాహుల్ గాంధీని సైతం లైబ్రరీకి తీసుకువచ్చి బూటకపు హామీలు ఇచ్చిన సంగతి మర్చిపోయారా అని నిలదీశారు. అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావు, గ్రంథాలయాలు అని గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, లైబ్రరీలో నిషేధాజ్ఞలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధురా. చిక్కడపల్లి లైబ్రరీలో ఏదైతే నిషేధిత సంబంధించిన పోస్టర్ పెట్టడం వల్ల కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా దీనిపై స్పందించారు. ఇప్పటికే ఈ ఆంక్షలు ఏంటి అని చెప్పేసి, నిరుద్యోగుల పట్ల ఎందుకు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు గారు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఏదైతే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వచ్చారో వారిని కూడా పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. దీంతో భాగంగా నిరుద్యోగుల పక్షాన ఏం మాట్లాడారని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను కూడా ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ప్రస్తుతం అంతో పాటు అద్దంకి దయాకర్ని అడ్డుకున్న నిరుద్యోగులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాం. అసలు ఏం జరిగింది? నిన్న అద్దంకి దయాకర్ గారు ఎందుకు వచ్చారు? అసలు మీతో ఏం మాట్లాడారు? మీరు ఏం చెప్పారు? అద్దంకి దయాకర్ సంబంధించిన గతంలో ఇదే అశోక్ నగర్కి వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చేసి నిరుద్యోగులకు ఎన్నో మాటలు చెప్పారు. మరి మీరు ఆ చెప్పిన మాటలనే నెరవేర్చమని మీరు అద్దంకి దయాకర్ని అడిగిరా? మళ్ళీ వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నమస్తే అన్న, నా పేరు దామోదర్ రెడ్డి. అయితే నిన్న అద్దంకి దయాకర్ గారు చిక్కడపల్లి లైబ్రరీకి రావడం జరిగింది. అయితే మేము ఏమన్నామంటే జస్ట్ అది సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు ఇచ్చిన హామీ కదా అని చెప్పేసి గట్టిగా అడగడం జరిగింది. అయితే వారు కూడా ఏం చెప్పారంటే ఏదో తప్పించుకునే ప్రయత్నం చేశారు. సరైన సమాధానం చెప్పలేదు. మేము ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయమని చెప్తే లైబ్రరీ గురించి సరే లైబ్రరీ కడుతున్నాం కదా అని చెప్పేసి ఏదో తప్పించుకునే ధోరణి చేశారు వాళ్ళు కూడా. అయితే మేము గట్టిగానే అడిగాం. అయితే మళ్ళీ వారు ఏం చెప్పారంటే వారు 27వ తారీఖు 28వ తారీఖు రావడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత నిరుద్యోగ సమస్యల గురించి మీద నాకు కూడా అంత అవగాహన లేదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి వచ్చి మీతో మాట్లాడి సీఎం దగ్గరతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళీ నిరుద్యోగుల గురించి నాకు పెద్దగా అవగాహన లేదని చెప్పేసి మీతో అన్న వ్యక్తులు గతంలో మళ్ళీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులను ఇదే నిరుద్యోగులనే కదా అంటే వారి వెంట తిప్పించుకొని ఇప్పుడు ప్రభుత్వానికి రావడానికి ఏర్పాటు చేయడానికి నిరుద్యోగులు ఇదే నిరుద్యోగులే కదా కారణం. మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం ఏంటి? మళ్ళీ అది వీళ్ళు కాంగ్రెస్ అంటే దొంగ కార్యక్రమంగా అయిపోయిందన్న. వీళ్ళు ఏంటంటే వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రియాజ్ గారు లైబ్రరీకి వచ్చి మీరు బుక్కులందరూ మూయండి, ఒక 3 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడండి, తర్వాత మన ఉద్యోగ నోటిఫికేషన్ మనకు వస్తాయి, మన హక్కులు మనం సాధించుకున్నట్టు ఆ రోజు మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు మొన్న రియాజ్ సార్ గారు కూడా అడుకోవడం జరిగింది ఉద్యోగ నోటిఫికేషన్, మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పేసి. వారు కూడా ఏదో తప్పించుకునే ధోరణి పోవడం జరిగింది. ఇట్లా ఎన్ని రోజులు మరి? ఎందుకంటే మా నిరుద్యోగుల కడుపు మండుతా ఉంది. మేము ఎవరు చెప్పుకోవాలి? ఆ రోజు మీ పార్టీ గెలవడానికి మేము ఎంత కష్టపడమో మాకు తెలుసు. 3 నెలలు మా అయ్య కాళ్ళు అందరు కాళ్ళు మొక్కి ఓట్లు వేపిస్తే మీరు ఈ విధంగా చేస్తారా? మొన్న కూడా ఎలక్షన్స్ ముందు కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇదే రోడ్డు మీద ఇక్కడే టీ తాగుతూ నిరుద్యోగ సమస్యలు తీరిన తర్వాత మేము ముందుకెళ్తాం, తర్వాతనే వేరే దాని గురించి కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. తర్వాత బావర్చిలో కూడా బిర్యానీలకు పోవడం జరిగింది. కానీ వారు ఇంతవరకు చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల మీద ఇంత నిర్బంధం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో ఏదో వెబ్ నోట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నిరుద్యోగుల హక్కులను కాలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద రాహుల్ గాంధీ స్పందించాలి. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని నేను చెప్తా ఉన్నాను. అని చెప్పాను. అంటే ముఖ్యంగా వేర్ ఈజ్ రాహుల్ గాంధీ అని చెప్పేసి ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? ఈ అంటే గ్రంథాలయంలో ఈ ఏదైతే చదువుకునే ప్రదేశంలో ఏదైతే పోస్టర్లు పెట్టారో దీన్ని ఎట్లా ఖండిస్తారు మీరు? ఇప్పుడు ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నారు, సిగ్గు అనిపిస్తుంది ప్రజాపాలన అంటే. ఈరోజు మీరు లైబ్రరీలో నోటీస్ బోర్డులు చేయాల్సిన అక్కర ఏమొచ్చింది మీకు? అంటే జాబ్ నోటిఫికేషన్ అడిగే హక్కు కూడా మాకు లేదా? ఏంటిది ఇదంతా? ఏంది ఇదే రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ ఆ రోజు మా విద్యార్థులతో నిరుద్యోగులతో కూర్చొని ఇక్కడే ఛాయ్ తాగి మాతో మాట్లాడి మీరందరూ మా అండ ఉండాలి, పార్టీని గెలిపియండి అని చెప్పి
మాకు కలవలి మాటలు అని చెప్పేసి నిరుద్యోగులందరినీ మేము క్యాన్వసింగ్లో మీ పార్టీ గెలిస్తే మార్పు వస్తుందని అందరం కలిసికట్టుగా పనిచేసినాం. ఈరోజు మీరు ఏం చేస్తుర్రు? మేము బోర్డులు పెట్టాలన్నా, ఇలా పోయి అసెంబ్లీ కాడ బోర్డు పెట్టాలన్నా, మినిస్టర్ ఆఫీసర్లకు బోర్డు పెట్టాలన్నా, మాకు మేము తమాషాలు చేస్తురా మాతోటి? మీకు అసలు దేనికి సంకేతం ఇస్తురా? మీరు కొద్దిగా సిగ్గాని అనిపించాలి కదా. జాబ్ అడగడానికి హక్కు లేదు, ఏది లేదని మీ ఇష్ట రాజ్యంగా చేస్తుర్రు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక ఒక మాట, అధికారంలోకి ఒక మాట అంటే ఇదంతా డ్రామాలు చేస్తురా మా దగ్గర? తలతోక ఏమైనా ఉందా మీకు బోర్డులు పెట్టడానికి? దీనికి తక్షణమే మీరు బోర్డు వెనక తీసుకోవాలి. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ల ఆధారంగానే వీరు ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప వీరు కొత్తగా వచ్చి ఏం ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు కూడా దాఖలు లేవని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు, దాంతో పాటు మీరు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఉద్యమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చింది దాదాపు సంవత్సరంన్నర దాటింది, ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. దీని జాబ్ విషయంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి నోరు మెదపలేదు. దీన్ని ఎట్లా ఖండిస్తారు? వాళ్ళు ఏమేసింది ఏం లేదు కొత్తగా. గత ప్రభుత్వం డిఎస్సీ వేస్తే దానికి యాడ్ చేసి ఒక 5,000 వేసి వాళ్ళు ఇచ్చిర్రు. వాళ్ళు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిర్రు, ఏదో చిన్న ఇచ్చిర్రు. కానీ వాళ్ళు 60,000 అని చెప్పుకుని ఎంత పచ్చి అబద్ధం చెప్తున్నారు అంటే కొంచెం ఆలోచించి చేయండి అయ్యా. మీకు తెలియకపోతే, అవగాహన లేకపోతే మన నిరుద్యోగులను పిలవండి. దేంట్లో ఖాళీ ఉన్నాయి? గ్రూప్ 1లో ఖాళీ ఉన్నాయా? గ్రూప్ 2లో ఖాళీ ఉన్నాయా? డిఎస్సీ ఖాళీ ఉన్నాయా? నీకు ఎస్ఐ నువ్వు ఏప్రిల్లో ఎస్ఐ వేస్తాను, కానిస్టేబుల్ వేస్తాను, తలా తోక లేని వాగ్వాదాలు ఇచ్చి ఇలా మొబ్బపెట్టి అంటే ఆటలు ఆడుతున్నావు మాతోటి. నువ్వు ఆటలు ఆడితే మిమ్మల్ని అందరినీ బొంద పెడతాం. చిత్తు వచ్చే ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తామని మా ప్రధాన ఎజెండా, డిమాండ్ కూడా. మీరు మార్పు చేస్తే మీకు పాలాభిషేకం చేస్తామని చెప్పినాం. మార్పు చేయకపోతే పాతాలకు తొక్కడమే మా ధ్యేయం. అవసరమైతే మళ్ళీ కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. భయ్య చెప్పాను అంటే నిప్పుతో ఆట, నిరుద్యోగులతో వేట అనే విధంగా కూడా ఇప్పుడు నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు సైతం ఈ ప్రభుత్వంపై కన్నెర చేసి పోరుబాట పట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. దీన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? దీనికి సంబంధించిన నిరుద్యోగుల విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి అన్యాయానికి గురి చేసిందని మీరు అనుకుంటున్నారు? అంటే గతంలో మేము వాళ్ళకు ఓట్లేసి, ఇప్పుడైతే ఇంటింటికి తిరిగి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బాకి, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 5,963 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటివరకు వేసిండ్రు. అంటే వేసిండ్రు కాబట్టి ఇంకా 2 లక్షల ఉద్యోగాలు అడుగుతారు, వాళ్ళ యొక్క హక్కులు అడుగుతారు. నిరుద్యోగులు చైతన్యవంతంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులందరూ కూడా కలిసి చైతన్యవంతంగా ఉన్నారు. ఆ చైతన్యవంతంగా ఉన్న నిరుద్యోగులు ఇప్పుడు అడుగుతారు అనే ధోరణితో ప్రతి లైబ్రరీలో, దాదాపు తెలంగాణ మొత్తంలో ఉన్న ప్రతి లైబ్రరీలో పోస్టర్లు అంటించడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచానికి ఒడిగట్టిందంటే మీరు ఒకసారి చరిత్రను గమనిస్తే కాంగ్రెస్ నాయకులే ఈ గ్రంథాలయ ఉద్యమానికి నాంది పలికిండ్రు. అంటే వాళ్ళు తెచ్చిన ఈ గ్రంథాలయ ఉద్యమము, గ్రంథాలయాలని వాళ్ళే తుంగలో దూకుతున్నారు. ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశం మొత్తం తిరిగితే అది ఇక్కడ మాత్రం ఎనుముల రాజ్యాంగం నడుస్తుంది, ఎనుముల ఇంటెలిజెన్స్ నడుస్తుంది. ఎనుముల ఇంటెలిజెన్స్ లో భాగంగానే, ఎనుముల రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు ప్రతి దగ్గర మా హక్కులను కాలరాస్తున్నారు. మా హక్కులను కాలరాస్తే ఏ నిరుద్యోగి కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ నిరుద్యోగి కూడా ఊరుకోరు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. భయ్య చివరిగా చెప్పండి, అంటే ఏదైతే అద్దంకి దయాకర్ గారు చెప్పిన విధంగా కూడా మీ నిరుద్యోగుల సమస్యలు నాకు తెలియవు, నేను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో ఎన్నికల సమయంలో మిమ్మల్ని మీరు అన్నారు ఇందాకనే 3 నెలలు మీరు పుస్తకాలు మూసివేయండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల తరపున కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మళ్ళీ నిజంగా న్యాయం జరిగిందా? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా న్యాయం జరుగుతుంటే ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి ఎందుకు ధర్నా చేస్తారన్న? సీఎం గారు కూడా ప్రతిసారి 60,000 ఉద్యోగాలు ఇస్తారంటే మాకు ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, జిగుత్సాకరంగా ఉన్నది. మీరు నిజంగా సొంతంగా మాట్లాడుతున్నారా లేకపోతే మీకు ఎవరైనా మంత్రులు చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ దయచేసి తెలియని మాటలతో నిరుద్యోగులను ఇబ్బంది పెట్టవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం 1000 కలుగుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే, మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. బట్టి విక్రమార్క గారు స్వయంగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టినారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పెడతాను, సంవత్సరం కాదు 18 నెలలు కూడా దాటిపోయింది, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఆనాడు మీరు రియాజ్ గారు గెలిచినప్పుడు, బల్మూరి వెంకట గారు గెలిచినప్పుడు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు లేని ఇబ్బందులు, లేని రిస్ట్రిక్షన్స్ ఈ రోజు లైబ్రరీ ఎందుకు పెడతా ఉన్నారు? గతంలో కొంతమంది కేవలం మిమ్మల్ని అంటే రాజకీయంగా వాడుకొని ఇప్పుడు వారికి పదవులు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పదవులు వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని మీతో రావట్లేదు, మిమ్మల్ని పర్కలు చేయట్లేదు అంటారు. ఖచ్చితంగా అవును, ఎస్. ఎందుకంటే వాళ్ళు రాజకీయ ఎదగడం కోసం నిరుద్యోగులను వాడుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మేము మాత్రం నిరుద్యోగులు మిగిలిపోయినాం, ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే మీకు పదవులు వస్తే పెదవులు మూసుకుంటారా? ఈనాడు రియాజ్ సార్ గారు కానీ, కోదండరామ్ సార్ గారు కానీ, బల్మూరి వెంకట్ కానీ, ఆకునూరు మురళి కానీ మీరంతా ఏడబడుకురా? అసలు మీరు అసలు ఉన్నారా? రేపు మాత్రం మీకు బరాబర్ చెప్తున్నాం, మీరు 4 కనపడలేదని చెప్పి రేపు పేపర్ ప్రకటన చేస్తాం మేము.
ఎందుకంటే మీరు ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చిన దగ్గర మాకు కనబడట్లేదు. మేము మిమ్మల్ని నమ్మే ఓట్లు వేసినాం, మీరు ఈ రోజు బయటకు రావట్లేదు. కాబట్టి కబడ్దారు ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ అవసరమైతే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే వాళ్ళకి రాజకీయ ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఇప్పుడు వారు వారి పొజిషన్లు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. గతంలో ఎన్నికల సమయంలో మమ్మల్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా మమ్మల్ని కేవలం వాడుకొని ముందుకెళ్లారు తప్ప మాకు ఎలాంటి న్యాయం కూడా చేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇది ఇలాగే పునరావృతం అయితే మాత్రమే రాబోయే రోజుల్లో నిరుద్యోగులమంతా కూడా ఏకతాటిపై నిలబడి స్థానిక సంస్థల్లో మిమ్మల్ని ఓడగట్టే ప్రయత్నం కూడా చేసి ఓడగొడతామని చెప్పేసి కరాఖండ్గా చెప్తున్నామని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సింధురా, ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.